అందరికీ నమస్తే. కాంగ్రెస్ లీడర్ సినీ నటి విజయశాంతి చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టిండ్రు. గతంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టిండ్రు మేడం రాజకీయాల్లో కొంత యాక్టివ్గా లేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బట్ పోస్ట్ ఏందో చూద్దాం. పోస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పార్టీ వదిలి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను ఆపుకోనికి కొట్లాడితే బీఆర్ఎస్ బతక జాలదు. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ప్రారంభమైందో గుర్తు తెచ్చుకొని ఆ చరిత్ర వైపు తిరిగి ఆలోచిస్తే ఈ బతిమాలే కార్యక్రమం బహుశా ఉండదు. అయితే పదవులలో కేసీఆర్ గారితో కలిసి వచ్చిన రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఇవాళ ఏవో పరిస్థితులు చూపి బయటికి పోతున్నది వాస్తవం. ఏది ఏమైనా బీజేపీ తాము అనుకున్న ఎంపీ స్థానాలు దక్కినాయా అన్న ధోరణి, లేదా తమకు చాలినంత ఎమ్మెల్యేలు లేరన్న ఆలోచన వంటి ఏదైనా కారణాల వల్ల ప్రతిపక్ష బాధ్యతని ఆచరణాత్మకంగా వ్యవహరించని స్థితి తెలంగాణలో ఉన్నట్లు కొంత మీడియా ప్రచారం నడుస్తున్న దృష్ట్యా తమ సమస్యలపై నియతితో ప్రయత్నిస్తే ప్రజలు ఎన్నడైనా తప్పక విశ్వసిస్తారు అన్నది దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ చూపుతున్న విధానం. ప్రామాణికం అన్న జన బాహుళ్య అభిప్రాయం బీఆర్ఎస్కు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ హరహర మహాదేవ్ విజయశాంతి. మేడం బీఆర్ఎస్కు సూచన చేసింది. బీఆర్ఎస్ ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్తున్నది. ఏమని, ఈ పోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ ఎమ్మెల్యేలను వదిలేసేయండి, పట్టించుకోకుండా వాళ్ళని. అంటే బహుశా మరి ఈ మధ్య గద్వాల ఎమ్మెల్యే చేరుతున్నాడు, మళ్ళీ బ్యాక్ వచ్చిండ్రు మాట్లాడిన అనే దానిపైన, లేకపోతే కోర్టుకు సంబంధించిన ఇష్యూ తెలియదు, కోర్టులో ఏమడబడుతున్నారు అన్న విషయం తెలియదు, ఏమంటుంది నాకు క్లియర్గా లేదు. బట్ వాళ్ళని ఆపుకోనికి అన్నారంటే బహుశా కోర్టు ఇష్యూ కాదు, ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే ప్రయత్నంలో భాగంగా దానిలో ఎందుకు బిజీగా ఉంటారు మీరు, దానివల్ల లాభం లేదు, మీరు మళ్ళీ బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ ఎందుకు పుట్టిందో దాన్ని గుర్తు చేసుకొని అటువైపు పోతే ఈ బతిమాడే కార్యక్రమం తప్పుతుంది. పదవులలో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఏవో పరిస్థితులు బయటకు పోతున్నారు, ఇది వాస్తవమే. బీజేపీ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుంది. ఏదో 8 ఎంపీ సీట్లు గెలిచినాం, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం, ఇంకా మేము గెలిచిన కాడికి ఇంకా మొత్తం కాదు ఉన్నట్టుగానే బీజేపీ వ్యవహరిస్తున్నట్లుగా దాన్ని జాగ్రత్తగా రాసినారు ఉన్నట్లు కొంత మీడియా ప్రచారం నడుస్తున్న దృష్ట్యా మీడియాలో వస్తుందంట. అట్లా తమ సమస్యలపై నిధితో అంటే న్యాయంగా ప్రజల వైపు పనిచేస్తే ఎప్పటికైనా గెలుస్తారు, ఎప్పటికైనా జనం విశ్వసిస్తారు మిమ్మల్ని. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చూపుతున్న విధానం ఇదే కదా. ఇప్పుడు చాలామంది జనం అభిప్రాయం కూడా ఇదే, బీఆర్ఎస్కు తెలియజేస్తున్నారట. మీరు డైరెక్ట్ బీఆర్ఎస్కి చెప్పొచ్చు కదా, పోస్టుల రూపంలో చెప్తున్నారు. ఆ మధ్యకాలంలో కూడా ఏదో పోస్ట్ చేసినారు మేడం, తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ ఇదంతా తెలంగాణ. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, ఎంత తెలంగాణ అంటే ఇక్కడ ఒకటే పార్టీని, ప్రాంతీయ పార్టీని ఎవరిని చంపలేరు అన్నట్టుగా అప్పుడు పోస్ట్ చేసినారు. మళ్ళీ ఈ పోస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మేడం పోస్టులు పెడుతున్నారంటే ఈ మధ్య కొంత ఆసక్తికరంగా అందరూ ఏం పెడుతున్నారని చూసే విధంగా అయితే కనిపిస్తుంది. విజయశాంతి మేడం రాజకీయాలను మాత్రం చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బయటికి మనకు గాంధీ భవన్లను లేకపోతే ప్రెస్ దగ్గర కనపడకపోవచ్చు, కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో రాజకీయం ఎట్లా ఉండబోతుంది అనే అంశాలపైన మాత్రం ఈ పోస్టులన్నీ చూస్తుంటే విజయశాంతి మేడం చాలా క్లారిటీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ ఈ సూచన పాటించదా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.